ప్రభువు పేరిట షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. ఈరోజు ఒక అద్భుతమైన గొర్రెపిల్ల ఆరాధన చూద్దాము. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల్లో మేము చూస్తూ ఉన్నాం. యోహాను ఈ భాగాన్ని ఈ సంగతులు జరిగిన తర్వాత అని ఆరంభిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం మొదట వచనం సంఘం ఎత్తబడడాన్ని సూచిస్తున్నదని కొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే మళ్ళీ 19వ అధ్యాయం వరకు సంఘం అనే మాట కనిపించదు. కాబట్టి ఈ మధ్యకాలంలో భూమి మీద సంఘం లేదని ఒక వాదన. సంఘం ఎత్తబడడాన్ని అనేక క్రొత్త నిబంధన వాక్య భాగాలు తెలియజేస్తున్నాయి. 1 కొరింథీ 15:51. యోహాను ఇక్కడ ఒక తలుపును చూశాడు, ఒక స్వరం విన్నాడు, 7 ముద్రలు ఉన్న పుస్తకం, సింహాసనంపై తండ్రి మహిమ వైభవం. ప్రకటన గ్రంథంలో సింహాసనం అనే మాట 45 సార్లు కనిపిస్తూ ఉన్నది. తక్కిన క్రొత్త నిబంధన అంతటా కలిపి 15 సార్లు మాత్రము ఉంది. ఈ సింహాసనాన్ని స్పష్టముగా వర్ణించడానికి యోహాను ఏ ప్రయత్నము చేయడము లేదు. చూడడానికి సూర్యకాంత పద్మరాగ రత్నాల వలె కనిపించాయని చెప్పి ఊరుకున్నాడు. ఈ 2 రంగులు ఆయన మహిమను, ఆయన కృపను సూచిస్తూ ఉండవచ్చు. సింహాసనాన్ని పచ్చని ఇంద్రధనుస్సు ఆవరించి ఉంది. స్వర్ణ కిరీట ఆధారులైన 24 మంది పెద్దలు సింహాసనాసనులై ఉన్నారు. ఒకవేళ వారు పాత క్రొత్త నిబంధన పరిశుద్ధులకు ప్రతినిధులై ఉండవచ్చు. మొదటి దినవృత్తాంతాలు 24:3, లూకాసు వార్త 1:5-9, ప్రకటన 21:11-14. వీరు ధరించినవి స్టెఫెనాస్ కిరీటాలు, అంటే హతసాక్షుల కిరీటాలు. కాబట్టి వీరు పరలోకంలో ఉన్న మానవులే అనుకోవచ్చు. దానియేలు 7:9 సింహాసనాలను వేయడము చూశాడు. ఇక్కడ సింహాసనాలపై పెద్దలు కూర్చొని ఉండడము యోహాను చూస్తున్నాడు. ఉరుములు మెరుపులు ఆ సింహాసనము నుండి బయలుదేరుచున్నాయి. అంటే మహాశ్రమలనే గొప్ప తుఫాను రానున్నదన్నమాట. ధర్మశాస్త్రము ఇస్తున్నప్పుడు సినాయి పర్వతంపై ఉరుములు వినిపించాయి. ఇక్కడ ఆ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష ఆరంభము కానున్నదని ఉరుములు మెరుపులు వస్తున్నాయి. సింహాసనము ఎదుట 7 దీపాలు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. అవి దేవుని 7 ఆత్మలు, పరిశుద్ధాత్ముని 7 రకాల పరిచర్యలను ఇవి సూచిస్తున్నాయి. అదుపు చేయడము, ఒప్పించడము, తిరిగి జన్మింప చేయడము, ముద్రించడము, బాప్తిసం ఇయ్యడము, లోపల నివసించడము, నింపడము. స్ఫటిక సముద్రం ఉంది. ప్రకటన 4:6. మొదటి రాజులు 7:23 కూడా చూడండి. ఇందులో కాళ్ళు కడుక్కునే నీళ్లు ఉండవు. అక్కడ ఉన్నవారంతా నిష్కలంకులే గనుక నీరుతో పని లేదు. 4 కెరూబులను యోహాను చూశాడు. ఇక్కడ వాడిన మాట జూవాలజీకి మూల పదం. ఇదే జీవులు అని దీనికి అర్థం. హెజ్కేలు 5:1-10, యేషయా 6:2-3లో కూడా అదే జీవుల వర్ణన ఉంది. ఇక్కడ లేఖనాల్లో తప్ప తక్కిన వివరాలు మనకు బయలుపరచబడలేదు. యేసు ప్రభు రాజరికం, సేవక ధర్మం, మానవత్వం, దైవత్వం 4 జీవుల్లో కనిపిస్తూ ఉన్నది. ప్రభు రాజరికం సింహం, మత్తాయి సువార్తలో సేవక ధర్మం దూడ, మార్కు సువార్తలో మానవత్వం మనిషి, లూకా సువార్తలో దైవత్వం పక్షిరాజు, యోహాను సువార్త 4 జీవుల్లో ఇది కనిపిస్తుంది. ప్రకటన సింహాసనంపై ఉన్న దేవుని చేతిలో ఒక పుస్తకము చుట్ట కనిపించింది. చాలామంది పండితులు ఇది సృష్టి అంతటికి సొంత దారు పట్ట పుస్తకము, దస్తావేజు అని భావించారు. దీన్ని పరిగ్రహించడానికి యోగుడు ఎవరు అని ఒక దేవదూత ప్రకటించాడు.
యెర్మీయా 32:6-16 చూడండి. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగుడు ఎవరును కనిపించనందున అని రాయబడి ఉంది. ఆదాము మొదట్లో దీనికి హక్కుదారుడు. ఆది ఖండము 1:28-29. అయితే సాతాను అతని మోసగించాడు. జల ప్రళయము తర్వాత భూమి అంతా నోవాహుదైంది. అయితే అతడు తన అర్హత పోగొట్టుకున్నాడు. అబ్రహాము, దావీదు, యోహాను, పౌలు వేరెవ్వరు దీనికి అర్హులు కారు. ఎవరు స్పందించకపోవడము చూసి యోహాను పిలిపించాడు. భూమి మీద నిలిచి ఉన్న శాపం అలానే ఉండిపోవాలా? భూమిని సృష్టించిన స్వాధీనపరుచుకునే విశ్వాసుడే లేడా అని దుఃఖించాడు. అయితే అతని దృష్టి సింహాసనంపై ఉన్న గొర్రెపిల్లపై నిలిచింది. ఆయన తండ్రి చేతిలో నుండి చుట్టూ ఉన్న పత్రము అందుకున్నాడు. క్రొత్త నిబంధనలో క్రీస్తును గొర్రెపిల్ల అనడము 29 సార్లు కనిపిస్తాయి. ఒకసారి తప్ప మిగతా అన్ని సార్లు యోహానే యేసుక్రీస్తుకు ఈ పేరు ఉపయోగించాడు. గొర్రెపిల్ల అనే అర్థమిచ్చే ఈ 2 గ్రీకు పదాలు ఉన్నాయి. అమ్మోను గొర్రెపిల్ల, రెండవది అర్నియోస్, ఇంట్లో పెంచుకునే ప్రత్యేకమైన గొర్రెపిల్ల. ఇక్కడ అర్నియోస్ అనే పదము ఉంది. 2 సామెలు 12:1-14. ఇది వధకు గురి అయినట్టుగా ఉంది. స్పాటో హింసాత్మకంగా ఆ గొర్రెపిల్లను చంపినట్టుగా దానికి శరీరంపై గుర్తులు ఉన్నాయి. ఈ మాట క్రొత్త నిబంధనలో 7 సార్లు మాత్రం ఉంది. దీనిలో 4 సార్లు క్రీస్తు మరణాన్ని వర్ణిస్తూ వాడబడింది. ఈ గొర్రెపిల్ల సర్వశక్తిమంతుడు. 7 కొమ్ములు బైబిల్ పరిభాషలో తిరుగులేని అధికారాన్ని, బల ప్రభావాలను సూచిస్తుంది. ఈయనకు తెలియనిదేమీ లేదు. 7 కన్నులు. గొర్రెపిల్ల క్రీస్తు. ఈ పుస్తకపు చుట్ట తీసుకొనగానే గొప్ప స్తుతి ప్రశంసలు వెల్లుపిక్కాయి. 4 జీవులు ఇరువై 4 పెద్దలు గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగపడ్డారు. నీవు ఆ పుస్తకము తీసుకొని దాని ముద్రను విప్పడానికి యోగ్యుడవు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని జాతుల మనుషులను నీవు కొని వారిని తండ్రి అయిన దేవునికి యాజకులుగా చేశావు. వారు భూమిపై ఏలుతారు అని అందరూ గొర్రెపిల్లను కీర్తించారు. గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచన పొందిన ప్రతి విశ్వాసి యాజకుడే. ఈ సత్యాన్ని పరలోక వాసులు తండ్రి కుమారులు ఎదుట కుమారుని ఆరాధిస్తూ స్పష్టంగా పలికారు. అంత గొప్ప శబ్దంతో ఆమేన్ అన్నారు. ఈ ఆరాధన ముఖ్యాంశం నంబర్ 1, యేసుక్రీస్తు గతంలో చేసిన పని. నీవు వధింపబడిన వాడవై. ఇసాకు అడిగాడు బలి ఇవ్వడానికి, బలి పశువు ఏది అని. ఆదికాండం 22:7. నంబర్ 2, బాప్తిసం ఇచ్చే యోహాను ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యోహాను 1:29. నంబర్ 3, సృష్టి అంతా గొర్రెపిల్ల యోగ్యుడు అన్నారు. ప్రకటన గ్రంథం 5:12. వారంతా క్రొత్త కీర్తన పాడుతున్నారు. పాత కీర్తన సృష్టి రాగం. యోబు 38:7. ప్రకటన 4:11. క్రొత్త కీర్తన విమోచన గీతం. ఇప్పుడు గొర్రెపిల్లకు స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావం యుగములు చెందుతాయి అని ఆరాధిస్తూ ఉంటారు. ఇవి గొర్రెపిల్ల యొక్క ఆ ముఖ్యమైన ఆరాధన ముఖ్యాంశాలు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 7 ముద్రల పుస్తకమును విప్పగలిగే ఒకే ఒకడు ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని తెలియపరుస్తుంది. ఈ కొన్ని మాటలు మన జీవితంలో నిజముగా ఆ దేవాది దేవుడి యొక్క ఉన్నతమైన ఆ యొక్క పరలోకాన్ని చేరుకోవడానికి ఈ గొర్రెపిల్ల అనగా ప్రభు యేసుక్రీస్తు చేసిన త్యాగం ఏమిటో, ఆయన మన కొరకు తెరిచిన ఆ యొక్క గొప్ప మార్గము ఏమిటో, ఆ నిత్య జీవం ఏమిటో తెలుసుకోవడానికే ఈ అద్భుతమైన సత్యాలు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.